హలో ఎవ్రీవన్, ఈరోజు 32 ప్రైమస్లో బిర్యానీ చేయాలనుకుంటున్నాము. ఇగో చికెన్ ఫ్రై చేసామండి. ఇది ఇరేషియో వాక్ 24 ఇరేషియో వాక్లో 1 స్పూన్ ఆయిల్ తోటి ఫ్రై చేశాను. చూడండి ఎంత బాగా ఉందో. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసి పెడుతున్నాను చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి. ఇప్పుడు అన్నీ పెరుగు, సాల్ట్, ఉప్పు, కారం అవన్నీ. ఇది 24 సూపర్ హై అండి. దీంట్లో రైసు ఒకటికొక గ్లాసు బాస్మతి రైసు ఒకటికొక. ఇప్పుడు 32 ప్రైమర్స్లో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము కదా, ఆ చికెన్ దాంట్లో వేసి పెట్టేసుకుందాము. కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. మన హోటల్లో ఉన్న టేస్ట్ బాగుంటుంది, కానీ ఏఎంసీలో ఒక్క చుక్క ఆయిల్ కూడా ఇప్పటివరకు వేయలేదండి. చూడండి ఎంత బాగుంటుందో. చాలా బాగుంటుందండి 32 ప్రైమర్స్. ఇప్పుడు ఇరేషియో వాక్లో 1 స్పూన్ ఆయిల్ వేసి చూడండి ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేస్తున్నాం. చూడండి ఇది రైసు అయిపోయింది కంప్లీట్. ఇప్పుడు చికెన్ కూడా పక్కన పెట్టేసుకున్నాము. 3 స్టవ్ల మీద 3 కుక్ అవుతున్నాయి. ఇప్పుడు అయిపోయింది ఉల్లిపాయలు మన రెడ్ కలర్లో గోల్డెన్ కలర్. ఇప్పుడు రైస్ అయిపోయింది కదా, దాని మీద వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్. తింటే కానీ తెలియదండి. చూడు చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. దాంట్లో కొత్తిమీర వేసేసి బంద్ చేసినాను. చూడండి అడగంటలేదు, మాడిపోలేదు. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయిల్తో టేస్ట్ రాదండి, మనం వేసే మెటీరియల్ బట్టే టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. దమ్ బిర్యానీ చికెన్. కానీ ఎంత బాగుంది కదా. ఇప్పుడు 32 ప్రైమర్స్ ఆఫర్లో ఉందండి. చాలా డిస్కౌంట్లో ఉంది. మీకు కింద కావాలన్నా చూడండి. ఇప్పుడు మేము తినాలనుకుంటున్నాము. ప్లేట్లో పెట్టుకొని మీకు చూపిస్తాను ఎంత బాగుంటుందో. చూడండి మళ్ళీ రైస్ కూడా అతుక్కోదండి. మామూలుగా మనమైతే వాటర్ వంచేసి అట్లా బాయిల్ చేసుకొని అదంతా చేస్తాం. దీంట్లో అదంతా అవసరం లేదు. చూడండి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది.